వెల్కమ్ టు మన షెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం వంకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు వంకాయలండి. ఈ వంకాయలు నేను ఇక్కడ ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయల్ని ఇలా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోండి. ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నాను కదా, మీరు ఏ వంకాయలు అంటే ఏ కలర్ వంకాయలైనా తీసుకోవచ్చు. అలాగే టమాటాలు మీడియం సైజ్ 4 టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 10 ఇలా నేను తుంచి పెట్టుకున్నాను. అలాగే ఇంగు ఒక చిటికెడు, ఆయిల్ 3 లేదా 4 టేబుల్ స్పూన్లు, పసుపు ఒక 1/2 టీ స్పూన్, చింతపండు ఒక ఉసిరికాయ సైజ్ అంతా, పోపు దినుసులండి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఉప్పు రుచికి సరిపడా, కరివేపాకు ఒక రెమ్మ, 2 ఎండుమిరపకాయలు, జీలకర్ర ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు ఒక 10. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకున్న ఈ జీలకర్ర, దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయండి, చూసి వేసుకోండి. నేను ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చి వేసాను. ఈ పచ్చిమిర్చి ముక్కల్ని 1 నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నానండి, మీకు కావాలి అంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లోనే ఈ విధంగా కొంచెం ఫ్రై చేయండి. ఇలా ఈ వంకాయ ముక్కలు కూడా ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఈ టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ టమాటా ముక్కలు కూడా వేసేసిన తర్వాత దీంట్లోని చింతపండు వేసుకోండి. చింతపండుని ఇలా తుంచి వేసుకోండి. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి, పులుపు వస్తుంది మనకి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా తుంచి వేసేసుకోండి. దీంట్లోనే పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు, చింతపండు, టమాటా ముక్కలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలియబెట్టండి. చూసారా, ఈ విధంగా ఒకసారి మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలిపి పెట్టుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి బాగా. మనకి ఎందుకంటే ఈ టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు బాగా ఉడికిపోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీద్దాం. చూడండి, మనకి వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం అండి, దీంట్లో కొంతమంది అల్లం వేసుకుంటారు, కొంతమంది ధనియాలు వేసుకుంటారండి. అలా అంటే ఎవరెవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు. నేను ఇక్కడ అల్లము, ధనియాలు వేయలేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ ఆరబెట్టుకున్నాం కదా ఈ ముక్కల్ని, ఈ ఉడికించిన ముక్కలు మొత్తం ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా ఈ ముక్కలన్నిటినీ, వీటిని మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దండి, కొంచెం కచ్చా పచ్చగా ఉండేటట్టు మిక్సీకి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీకి వేసుకొని వద్దాం. చూసారా, ఈ విధంగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. దీనికి ఈ పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకోవడం వల్ల. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. ఈ ఆవాల్ని కొంచెం చిట్పటా అనివ్వండి. దీంట్లోనే కొంచెం కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోండి. పోపు మాడనివ్వద్దండి, మాడితే మనకి టేస్ట్ మారిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. పచ్చడి వేసుకున్న తర్వాత బాగా కలిగి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకా కావాలంటే దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. చూసారు కదా వంకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో, సింపుల్ కదండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలాగే దోశ ఇలాంటి టిఫిన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.